చాలా మంది అడుగుతారు, బాప్తిజం తీసుకున్న తర్వాత నేను తప్పు చేస్తానేమో. తప్పుడు చేస్తాను, పాపం చేస్తానేమో. చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను చేయలేదు అన్నవాడు ఎవడు లేడు. ఇన్ఫాక్ట్ నా జీవితంలో చూస్తే చిన్నప్పటి నుండి దేవుడు అంతా చాలా పిచ్చి. కానీ నా యవ్వన కాలంలోకి నేను బాప్తిజం తీసుకున్న తర్వాతనే పడ్డా. బాప్తిజం తీసుకున్న తర్వాతనే పాడేయా. 2000 సంవత్సరాల్లో బాప్తిజం తీసుకున్నా, కానీ దాని తర్వాత నా జీవితం పాడైంది. కానీ ఒకటి చెప్తా, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి దేవుడు ఆయన సొత్తుని విడిచిపెట్టలే. నాతో బిట్టుతాయి, ఎక్కడ పోతావు, రాను దగ్గరికి రావాల్సిందే. అరే నాకు ఈ మరియా యోసేపు కథ ఏంటో నాకు తెలియదు, కానీ గర్భవతి అయిందన్న సంగతి విన్నాడంట. పబ్లిక్గా అవమానపరచలేదంట, రహస్యంగా ఉదాత్తం అనుకున్నాడంట. ఆమెకి ఏ హాని జరగకూడదు అనుకున్నాడంట. ఇది ఇంకోడైతే నేను ఇచ్చిన